జనవరి 1, 2024. ఈ దినము దేవుని స్వరము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. Colossians chapter 3 verse 10. And have put on the new man, which is renewed in knowledge after the image of him that created him. कुलस्सियों अध्याय 3 वचन 10. और नए मनुष्यत्व को पहन लिए है, जो अपने सृजनहार के स्वरूप के अनुसार ज्ञान प्राप्त करने के लिए नया बनता जाता है. మనము ప్రాచీన స్వభావమును పరిత్యజించి సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడి నవీన స్వభావం కలిగి ఉన్నాం. ఆ నవీన స్వభావము ఏమిటి అంటే, ఆయన మన ఎడల కనుపరిచేటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన కలిగినటువంటి దయను, జాలిని, ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈ ద్వేషించడం, తిట్టుకోవడం, అబద్ధములాడడం, నిందించడం, ఒకరిని బాధ పెట్టడం, ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావము. అవన్నీ కూడా సాతాను చేసేటువంటి క్రియలు, వాని సంబంధులు చేసేటువంటి పనులు. కాబట్టి మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడో, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎంత ప్రేమ కలిగి మన ఎడల ఉన్నాడో, ఆయన ఎంత జాలిని మన ఎడల చూపిస్తూ ఉన్నాడో. కాబట్టి అవన్నీ కూడా మనం కలిగి ఉండి ఆ యొక్క సృష్టికర్తను పోలుకొని మనం నడుచుకోవాలి. ఆయన ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమైన మార్గాన్ని, అనుకూలమైన మార్గాన్ని, సంపూర్ణమైనటువంటి మార్గాన్ని, దేవుని చిత్తం ఏదో ఆ విధంగా ఆయన నడుచుకుని ఉన్నాడు. కాబట్టి ఆయన మనసు కలిగినటువంటి మనము కూడా ఆయనలాగా నూతనముగా, ఈ పాత ఏవేవి కూడా మనలో లేనట్లుగా అవన్నీ మనం విడిచిపెట్టేసి దేవుని ప్రేమను పోలుకొని మనం నడుచుకోవాలి. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి జీవం కలిగి అలాంటి జీవితాన్ని పోలి ప్రేమను కనపరుస్తూ మరింత విశ్వాసంలో ముందుకు ఎదుగుదాం. దేవుడి ఈ విధంగా మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.